ஆரம்பிக்கலாங்களா? ఈ మధ్య ప్రెస్ మీట్లో ఎంతో కొంత ఏదో ఒకటి చేసి అరే లెట్ మీ గ్రాబ్ అటెన్షన్ అనేది ఎక్కువైంది. మీకు ఇష్టం వచ్చిన రివ్యూలు రాసుకోండి, వీఆర్ కాన్ఫిడెంట్ అని చెప్పేసి అన్నారు. ఈరోజు నైట్ ప్రీమియర్స్ షోస్ అవుతాయి, సో మీకు ఏది అనిపిస్తే అది రివ్యూస్ ఇమీడియట్గా పోస్ట్ చేయండి. వాట్ మేడ్ యూ టు సే దట్? ఎన్నిసార్లు చూసుకున్నా సరే నేను అనుకున్న బీట్ పాయింట్స్ కానీ హై పాయింట్స్ నాకు ఎగ్జాక్ట్ హిట్ అవుతుంది. బ్లడ్ ఒక కాలేజ్లో షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ జరుగుతుంది. సో దానికి సుజిత్ సైన్ వాజ్ ద చీఫ్ గెస్ట్. మీ ఫిల్మ్కి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అయిపోయిన తర్వాత స్పెషల్ జ్యూరీ అవార్డ్ గోస్ టు ట్రూ వారియర్ షార్ట్ ఫిల్మ్ డన్ బై రాజేష్ అని అనగా నేను రాజేష్ అని చెప్పే మూమెంట్కి క్లాప్స్ స్టార్ట్ అయ్యి నేను మాట్లాడడం ఆపేశాను. ఎందుకంటే అంటే నాకు ఆ క్లాప్స్ చాలా హై. రివ్యూస్ సినిమాని చంపేస్తాయి. రివ్యూస్ వల్ల సినిమా ఆడట్లేదు, రివ్యూ సిస్టమ్ మారాలి, లేదంటే రివ్యూ ఒక వన్ డే ఆగి వేయాలి అనే డిస్కషన్ ఈజ్ అవుట్డేటెడ్. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం తీసుకుంటారా? నేను ఏదైనా తీసుకుంటాను. అంటే నేను ఏదైతే మీ డైరెక్టరల్ డెబ్యూకి మీరు 1 to 100 ఎన్ని మార్క్స్ ఇచ్చుకుంటారు? స్క్రిప్ట్కి అయితే నేను 100% న్యాయం చేశాను. అవదని చెప్తాను. బట్ అవుట్పుట్ పరంగా ఎక్కడో కాంప్రమైజ్ అయ్యారు అన్న రివ్యూస్ వస్తున్నాయి. మీరు ఎవరి దగ్గర అయితే వర్క్ చేశారో ఇద్దరు డైరెక్టర్స్, విఐ ఆనంద్ గారు ఇస్ వెరీ గుడ్ టెక్నీషియన్, ఫణీంద్ర నాగిశెట్టి గారితో వీరిద్దరి ప్రభావం మీద ఉంది అని అనిపిస్తుందా, లేదు అనిపిస్తుందా? బికాస్ లైక్ ఐ కుడ్ సీ ఉంది అని. ఓకే, సో అయితే నా స్టైల్ మార్చుకోవాలి. నేనేదో స్టేట్మెంట్ ఇచ్చాను, దానికి మీరు మీ సినిమా బాగాలేదంటే ఇప్పుడు మీరు ఏడుస్తారా? హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. న్యూటన్స్ థర్డ్ లా ఏంటో తెలుసు కదా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ విల్ బి ప్రాపర్ రియాక్షన్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అనుకుంటాను. ఐఎమ్ సారీ, ఐఎమ్ అ బిట్ వీక్ ఇన్ ఫిజిక్స్, బట్ ఎందుకు సడన్గా గుర్తు చేసుకుంటున్నాను అంటే ఓ దగ్గర యాక్షన్ జరిగింది, దాని తాలూకా రియాక్షన్ కోసమే మనం ఇప్పుడు ఇక్కడ స్టూడియోలో కూర్చున్నాము. యాక్షన్ ఏంటంటే న్యూటన్స్ థర్డ్ లా సినిమా రిలీజ్ అయింది అండ్ బాగా ఆడుతుంది, మొమెంటం కూడా పెరిగింది, షోస్ కూడా పెరిగాయి అండ్ అది ఒకరి డైరెక్టరల్ డెబ్యూ కూడా. సో ఆ యాక్షన్ ఏదైతే ఉందో దానికి రియాక్షన్గా ప్లాన్ చేసిన ఈ ఇంటర్వ్యూని ఇప్పుడు మీరు అందరూ చూడబోతున్నారు. ఇక్కడ ఇంకో యాక్షన్ జరగబోతుంది, అదేంటంటే ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, దానికి వచ్చే రియాక్షనే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు. చూసారు కదా, ఇక్కడ కూడా మళ్ళీ ఫిజిక్సే విన్ అయింది. సో రాజేష్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. రాజేష్ గారు, వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూటన్స్ థర్డ్ లా, మీ డైరెక్టరల్ డెబ్యూ. సో మీరు యాక్షన్ ఇచ్చారు, మేము రియాక్షన్ ఇస్తున్నాము. ఈ రియాక్షన్కి దాని నుంచి వచ్చే ఆన్సర్స్కి రియాక్షన్ మళ్ళీ కంటిన్యూ కామెంట్ సెక్షన్లో జరుగుతుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ వాట్ ఎవర్ యూర్ టెల్లింగ్. ఎందుకంటే బీ కేర్ఫుల్ అంటే భయం వేస్తుంది. అదే మీరు భయపడాలి కూడా, ఎందుకంటే యూ గేవ్ ఎ బిగ్ స్టేట్మెంట్ ఇన్ యువర్ ప్రెస్ మీట్. ఈ మధ్య ప్రెస్ మీట్లో ఎంతో కొంత ఏదో ఒకటి చేసి అరే లెట్ మీ గ్రాబ్ అటెన్షన్ అనేది ఎక్కువైంది. బట్ యూ గైస్ వేర్ లైక్ వెరీ కాన్ఫిడెంట్, మీకు ఇష్టం వచ్చిన రివ్యూలు రాసుకోండి, వీఆర్ కాన్ఫిడెంట్ అని చెప్పేసి అన్నారు. వాట్ మేడ్ యూ టు సే దట్? అదే సార్, అంటే స్క్రిప్ట్ మీద ఎప్పుడు నమ్మకం వస్తుంది అంటే మనం రాసుకున్న కథ ఎప్పుడైనా సరే మనకి ఆబ్వియస్లీ నచ్చేస్తుంది. ఓకే, సో అది రాసిన తర్వాత అంటే ఏదైనా ఒక ఎపిసోడ్ కానీ ఒక సీన్ కానీ రాసిన తర్వాత 1 week బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఆ సీన్ చదువుకున్నప్పుడు మనకి సేమ్ హై వస్తుందంటే అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని అర్థం. రిపీట్ వాల్యూ పేపర్ పైన. సో అట్లానే మూవీ చేసేసిన తర్వాత ఎడిట్లో చూసుకుంటాం కదా, ఎన్నిసార్లు చూసుకున్నా సరే నేను అనుకున్న బీట్ పాయింట్స్ కానీ హై పాయింట్స్ నాకు ఎగ్జాక్ట్ హిట్ అవుతున్నాయి. అంటే ప్రీ ఇంటర్వల్ కానీ ఇంటర్వల్ కానీ ఆ సెకండ్ హాఫ్ మిడ్ పాయింట్లో వచ్చే ఏదైతే లెంతీ కన్వర్జేషన్ ఎన్స్ విత్ ఎ బ్యాంగ్ కానీ ప్రీ క్లైమాక్స్ ఇవన్నీ ఎగ్జాక్ట్గా అదే హైతో నాకు హిట్ అవుతున్నాయి. అంటే ఎన్నిసార్లు చూసుకున్నా సరే నాకు హై వస్తుంది. సో అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ చూసిన తర్వాత కూడా నాకు వర్కౌట్ అవుతుంది. ఆడియన్స్ ఫస్ట్ టైం డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్తోనే నేను అంత కాన్ఫిడెంట్గా మాట్లాడాను అంతే. సో ఆ కాన్ఫిడెన్సే లైక్ యూనో దాన్ని నెక్స్ట్ ఫామే ఈ సక్సెస్ అని ఏదైతే మీకు ఇప్పుడు కనబడుతుందో, మొమెంటం కూడా పెరిగిందని ఇందాక అందుకే, ఎందుకంటే షోస్ కూడా పెరిగినట్టున్నాయి. నాట్ రాంగ్. హౌ ఆర్ యు ఎంజాయింగ్ దిస్ సక్సెస్? అంటే ఇట్స్ టూ ఎర్లీ టు ఎంజాయ్ అండి. అంటే నేను ఫస్ట్ ఫిలిం నుంచి బెస్ట్ కేసులో ఎక్స్పెక్ట్ చేసింది ప్రొడ్యూసర్కి పెట్టిన దానికంటే డబల్ రావడం ఈజ్ ద బెస్ట్ కేస్. అంత బ్రేక్ ఈవెన్ కూడా కాదు, డబల్ అంతకంటే రావడం అనేది ఇంకా అది మన ఫేట్. అది వచ్చింది అంటున్నారు. వచ్చింది అంటే ఇంకా రన్ ఉంది థియేటర్లో. అండ్ వర్స్ట్ కేస్ ఏంటంటే నాకు ఫస్ట్ ఫిలింకి నేను చూసిన స్ట్రగుల్స్ అయితే చూడకూడదు, నాకు ఈజీగా సెకండ్ ఫిలిం ఆపర్చునిటీ రావాలని అనేది నేను చూసుకున్నాను అంతే. సో అంటే నేను ఇట్స్ టూ ఎర్లీ టు సే దట్ ఐఎమ్ ఎంజాయింగ్ ద సక్సెస్. అంటే నాకు ఒక రిలీఫ్ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అంటే నేను ఫస్ట్ ఫిల్మ్కి చూసిన స్ట్రగుల్స్ అయితే నేను చూడాల్సిన అవసరం లేదు, నాకు సెకండ్ ఆపర్చునిటీ చాలా ఈజీగా వస్తుంది అండ్ నాకు కావాల్సిన బడ్జెట్లో నాకు కావాల్సిన కాస్టింగ్తో వస్తుంది. అంటే ఫస్ట్ ఫిల్మ్ కూడా నాకు కావాల్సినట్టే వచ్చింది. కాకపోతే అంటే ఇక నుంచి నేను అంటే ఆపర్చునిటీ
ప్రెజర్ లేకుండా సినిమా అయితే చేసుకోవచ్చు అనే సాటిస్ఫాక్షన్ అయితే నాకు వచ్చింది. ఈ కన్వర్జేషన్కి కొంచెం మొమెంటం యాడ్ చేయడానికి మీ సినిమా స్క్రీన్ ప్లే లాగానే స్టార్ట్ చేద్దాం. విల్ ఓపెన్ ఇన్ ది ప్రజెంట్. అంటే మీ కుటుంబ నేపథ్యం, మీ 10th క్లాస్ ముందుకు వెళ్ళిపోదాం. 10th క్లాస్ నుంచి అయితే నాకు స్టోరీ తెలుసు, బట్ 10th క్లాస్ ముందుకు వెళ్ళిపోదాం. లైక్ పెనుగొండలో ఎలా ఉండేది, మీ బాల్యం ఎలా ఉండేది, లైక్ చైల్డ్హుడ్ డేస్ని ఎలా చెరిష్ చేసేవాళ్ళు, ఏంటి, హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్, అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. అంటే నేను టాపర్ని అయితే కాదు, అబవ్ యావరేజ్ కంటే కొంచెం బెటర్ స్టూడెంట్ని. అంటే ఒక 70% ఈజీగా 70% అంటే అలా స్కోర్ చేయగలిగేంత బెటర్ స్టూడెంట్ని. సినిమా అంటే చాలా ఇష్టం. వాట్స్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్, లైక్ ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ గుర్తున్నంత దాంట్లో? థియేటర్లో కంటే కూడా చిన్నప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు, ఫెస్టివల్ అయిపోయింది అంటే ఏదైనా ఈ వినాయక చవితి, దసరా, తెరా ఇలాంటి ఫెస్టివల్స్ ఉండే. ఫెస్టివల్స్ అయిపోయిన తర్వాత రోడ్డు మీద తెరకట్టి మూవీస్ వేసేవారు. ఓకే. సో నాకు బాగా గుర్తు, అప్పుడు రాజకుమారుడు మూవీ ప్లే చేశారు మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు మీ అన్నయ్య గారు ఫస్ట్ ఫిలిం. ఓకే. మూవీ 8 స్టార్ట్ అవుతుంది, 9 ఆ టైం స్టార్ట్ అవుతుంది. నైట్ 9 ఆబ్వియస్లీ తెర కాబట్టి నైట్ అవ్వాలి. ఓకే. సో అప్పుడు నేను సెకండ్ క్లాస్ అనుకుంటా. సెకండ్ క్లాస్, సెకండ్ ఆర్ థర్డ్, 7 years. ఎగ్జాక్ట్ గుర్తులేదు, సెకండ్ ఆర్ థర్డ్ ఆ ఇయర్లో. సో 9 దాటిన తర్వాత బయటికి రోడ్ మీద కూర్చుని అట్లా సినిమా చూస్తారంటే ఇంట్లో కొంచెం అట్లా కొంచెం అంటే ఒక ఆర్థడాక్స్ అట్మాస్ఫియర్ ఉంటుంది కదా. మీ ఇంట్లోనా అలా ఉండేదా? అంటే అది మా స్ట్రీట్కి చివరనే అనమాట. గోడ దూకి వెళ్ళి చూసిన ఆ మూమెంట్ అయితే నాకు బాగా గుర్తుంది. తర్వాత మళ్ళీ గోడ దూకుతున్నప్పుడు మా ఫాదర్ చూడడం, తిట్టడం అవన్నీ కూడా జరిగాయి. మై ఫస్ట్ మెమరబుల్ ఇన్సిడెంట్. ఒకసారి మనకు ఆ హై అలవాటు అయిపోయిన తర్వాత వి డోంట్ స్టాప్ దేర్. సో ఆ తర్వాత చూసిన సినిమాలు, చూడడానికి ప్రయత్నించిన చేసిన ఆ పనులు అదే. అంటే మా ఊర్లో థియేటర్స్ ఉండేవి అప్పుడు. పెనుగొండ ఇప్పుడు ఒకటి ఉండేది. సో ఏదైనా మూవీకి వెళ్ళాలంటే కనీసం ఒక 1 week నుంచి నేను కాకాపట్టాలి ఇంట్లో. ఓకే. ఈ సండే సినిమా, ఈ సండే మూవీకి వెళ్ళాలి అని. ఏ సినిమా ఆడుతుంది మీకు ఎలా తెలిసేది? అంటే పోస్టర్స్ వేస్తారు కదా. పోస్టర్స్ వేస్తారు. సో ఏ పోస్టర్స్ అంటే తిరిగే వాళ్ళు కూడా ఈ పలానా సినిమా ఆడబోతుంది అది ఉండేదా? అవును. ఓకే. అదే ఆ మురారి, మురుగరాజు. సో ఇంట్లో రిక్వెస్ట్ చేసుకోవడం 1 week నుంచి, ఇంకా ఫైనల్లీ మా మమ్మీ ఓకే అనడం. 3 rupees టికెట్ అప్పుడు, నెల టికెట్ తీసుకుని వెళ్ళడం, చూడడం. సినిమా అంటే చాలా ఇష్టం నాకు. ఆబ్వియస్లీ అందుకే మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికా అమెరికాలో